తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి మంత్రి శ్రీ ఫారూక్ చేతుల గారి ఆశీస్సులతో బనగానపల్లె పట్టణంలో ₹1 కోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా నా సొంత నిధులు ₹30 లక్షల ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానపల్లె పట్టణ ప్రజలు, ముస్లిం మైనార్టీ సోదరులు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, వీళ్ళకి ఆ ప్రాంతవాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేడు ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ₹30 లక్షల ఈ యొక్క నిధులు ₹1,30,00,000తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడము, ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానపల్లెలో మెజార్టీ ఇచ్చారు 2019లో నాకని, అదేవిధంగా ఆ ప్రజలు ఇదా చేస్తారా మీరని చెప్పి కచ్చగట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి చర్యలు, కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది, ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పి మోసం చేసి ఇది కంప్లీట్గా చేయకపోవడంతో నేను పెట్టిన 30 లక్షలే కాకుండా దాదాపుగా ఇంకా ₹25 లక్షల ఇప్పుడు కూడా ఎక్స్ట్రా పని చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టిమేషన్లు కూడా ఇంజనీర్లు కూడా వేయడం జరిగింది. అంటే ₹55 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయింది. నేను సొంతం ఇచ్చినటువంటి ₹30 లక్షల మట్టిలో పోసినట్టు అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నోసార్లు కూడా నేను విన్నవించినాను వాళ్ళకు, ఇక్కడ కట్టండి, దీన్ని కంప్లీట్ చేయండి, పేరు ఎవరు చేసినా మీకే మంచి పేరు వస్తుంది, ప్రజలకు అవుతుంది, తొందరగా చేస్తే దాదాపుగా సంవత్సరానికి 250 నుంచి 300 కుటుంబాల పెళ్లిళ్ళు పేదవాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది. ఆ పేద ప్రజలందరూ కూడా ఇళ్ళ దగ్గర శామ్యానాలు వేసుకొని చిన్న చిన్న సందుల్లో పెళ్లిళ్ళు చేసుకోలేక, అటు ఫంక్షన్ హాల్లకు ఖరీదైనటువంటి ఫంక్షన్ హాల్లో పోయి పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పినప్పటికీ కూడా గాలికి చెవిని పెట్టి కేవలం నేను మొదలు పెట్టానని కక్ష సాధింపు చర్యలో భాగంగా నాటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వికృతంగా ప్రవర్తించి ఆ రోజు కక్ష సాధింపు చర్యలని ఈ యొక్క ప్రాజెక్టును ఆపడం జరిగింది. ఈ షాదీఖానాను ఎవడు ఎంతమంది ఏమి చెప్పినా భగవంతుడు గొప్పవాడు, ఆ అల్లా గొప్పవాడు, వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ ప్రభుత్వం నాదే వచ్చింది. మళ్ళీ నన్నే బనగానపల్లె పట్టణ ప్రజలు కానీ నియోజక ప్రజలు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు. కాబట్టి బనగానపల్లె మైనార్టీ సోదరుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఈరోజు వక్ఫ్ బోర్డు మంత్రి ఫారూక్ గారి ఆశీస్సులతో మళ్ళీ ₹1 కోటి మళ్ళీ ఆ రోజు ఏదైతే ఉందో దానికి నిధులు తీసుకురావడం, పనులు మొదలుపెట్టి త్వరలోనే దీన్ని బనగానపల్లె మైనార్టీ ప్రజలకు అంకితం ఇచ్చి మరి పేద ప్రజలందరూ కూడా సకల సదుపాయాలు కల్పిస్తాం. దీంట్లో ఫంక్షన్ హాల్ ఒకటే కాదు, డైనింగ్ హాలు వీళ్ళకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా, ఒక వంటగది సపరేట్గా చేస్తాము. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా లేదు ఎస్టిమేషన్లో, కాంపౌండ్ వాల్ను కూడా నిర్మించాలని చెప్పి ఇప్పుడే ఆలోచనకు వచ్చింది. ముందుగా అన్యాయకరాంతమైనటువంటి 1 ఎకరా 17 సెంట్లు ఈ వక్ఫ్ బోర్డు స్థలం ఇది. ఆ 1 ఎకరా 17 సెంట్లలో ఎవడు ఏమి ఉండగాని కూడా అన్యాయక్రాంతమైన వాటించి దాని మీద చర్యలు తీసుకుంటాము. దీంట్లో ఎవరి ప్రలోభాలు కానీ ఇంకొకటి కానీ లేదు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినంత వరకు ఎక్కడైనా మాకు ఆదాయాలు అవసరము, ఆదాయాలు కానీ దీనికి రావాల్సిన డబ్బులు దీనికి రావాలి. కాబట్టి ఏ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అన్యాయక్రాంతము. అదేవిధంగా పాతబాడ సమీపంలో కూడా పక్కనే బస్టాండ్లో చాలామంది అక్రమంగా బంకులు వేశారు, షెడ్లు వేశారు. అదంతా కూడా గ్రామ పంచాయతీది, వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఏవైతే అక్రమంగా నిర్మించే నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాటిని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడి దీన్ని కూడా త్వరలోనే నాకు తెలిసి భగవంతుడి దేవన అన్ని సహకరిస్తే ఆ 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ కల్పించినటువంటి ప్రజలకు, బనగానపల్లి నియోజకవర్గ మైనార్టీలకు ఈ యొక్క అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.